కుమార్ పద్మనాభరి, కన్సల్టెంట్ స్పైన్ అండ్ న్యూరో సర్జన్, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, గుంటూరు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ నెక్ పెయిన్, మెడ నొప్పి. నెక్ పెయిన్ అనేది చాలా కామన్గా ఈరోజు వస్తూ ఉంటుంది. అయితే నెక్ పెయిన్ రావడానికి కారణాలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. అత్యంత కామన్గా వచ్చే కారణం వచ్చి ఫిజికల్ స్ట్రెయిన్. మనం నిద్రపోయినప్పుడు మెడ కింద పిల్లో సరిగ్గా లేకపోయినా, పిల్లో హైట్ డిఫరెన్స్ ఉన్నా కానీ, లేదా రాంగ్ పోస్చర్లో పడుకోవటం వల్ల మజిల్స్ స్పాజంలోకి వెళ్ళడం వల్ల వచ్చే పెయిన్ని సర్వైకల్ స్పాజం అంటారు. లేదా ఇంకొకటి డ్రైవింగ్ వల్ల, రెగ్యులర్గా లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు, లేదా బండి కండిషన్ లేకపోవటం వల్ల, షాక్ అబ్జర్బర్స్ ప్రాపర్గా లేకపోవటం వల్ల, ఫిజికల్ స్ట్రెయిన్ అవ్వటం వల్ల, మెడ దగ్గర ఉండే ఎముకల మధ్య డిస్క్ జారటం వల్ల సర్వైకల్ డిస్క్ ప్రిలాప్స్ అంటారు. దానివల్ల కూడా నెక్ పెయిన్ ఉంటుంది. ఇంకొక కారణం వచ్చేసరికి రాంగ్ పోస్చర్లో ఎక్కువసేపు ఫోన్ చూడటం కోసం ముందుకు వంగటం కానీ, లేదా సిస్టంలో వర్క్ చేసేవాళ్ళు కాన్స్టెంట్గా ఒకటే యాంగిల్లో మెడను ఉంచడం వల్ల నెక్ మజిల్స్, సర్వైకల్ మజిల్స్ స్పాజంలోకి వెళ్ళడం వల్ల కామన్గా నెక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అరుదుగా నెక్కి సంబంధించిన జాయింట్స్ అరిగిపోవటం వల్ల కానీ, లేదా అక్కడ నెక్కి సంబంధించిన నరాల్లో ట్యూమర్స్ ఉండటం వల్ల కూడా నెక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.